యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్యల ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాడని, ప్రజల పక్షాన మాట్లాడే ఏకైక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని, అయినా 48% విజయం సాధించడం అంటే బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల, సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, పిఎస్సిఎస్ మాజీ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి, మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోరెడ్డి రంగయ్య, సీనియర్ నాయకులు జంపాల దశరథ, మూర్తాల రమణారెడ్డి, రాజపురం నరసింహులు, జూకంటి శ్రీకాంత్, మొరిగాడి వెంకటేష్ గౌడ్, మాదాని ఫిలిప్స్, కర్రె అశోక్, సారాబు సంతోష్, పంతం కృష్ణ, సీసా రాజేష్, జల్లి నరసింహులు, పత్తి వెంకటేష్, పాసిగంటి శ్రీనివాస్, జూకంటి ఉప్పలయ్య, రచ్చా రామ్ నర్సయ్య, దయాల సంపత్, బింగి రవి, మొరిగాడి అశోక్, ఎండి గొరెమియా, సీసా మహేశ్వరి, మొరిగాడి ఇందిరా, కటకం మల్లేష్, గట్టు రాజు, కటకం బాలరాజు, ప్రశాంత్, ఎండి జమాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాట అంటున్నందుకు సారీ. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎందుకు మనము ప్రతి కార్యక్రమానికి అటెండ్ కాలేకపోతున్నాం. ఆ రోజు ఏదో నాకు అవకాశం వచ్చింది, నేను ఫలానా వార్డు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డా, ఎవరికైనా అప్పచెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నాకైతే ఏం పడదు, ఎందుకంటే నేను ఓడిపోయి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు గడిపేస్తా. మళ్ళీ ఇక్కడికి వస్తాయి వార్డు, 1వ వార్డు, 2వ వార్డు, 20 చూసుకుంటే ఇట్లా తిప్పి వార్డు డిసైడ్ చేసి చూసుకుంటే కొంచెం ఆశ్చర్యకరమైన పరిస్థితి ఉన్నది. దీన్ని డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారని, నోరు తెరిస్తే మోసపు మాటలే చెప్తారని, అదరగొట్టే విషయాలే మాట్లాడతారు తప్ప నిజాలు మాట్లాడరని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నోరు మెదపకపోవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీస్తూనే ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రజల పక్షాన మాట్లాడే పార్టీ ఏకైక పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో దుర్మార్గంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈవెన్ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా, ఆలేరు ఎమ్మెల్యే గారు కూడా గ్రామాలలో ప్రచారానికి వెళ్ళినప్పుడు వారు బాహాటంగానే బెదిరించినారు ఓటర్లను. నేను మద్దతు తెలిపిన అభ్యర్థిని కాక ఇంకొక అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఊరు అభివృద్ధిని నేను పట్టించుకోను, ఆ గెలిచిన అభ్యర్థిని నా గడప తొక్కనీయను, నా ఇంటికి రాడు, నేను ఆ ఊరు అభివృద్ధి చేయను, నేను చెప్పిన అభ్యర్థి గెలిస్తే ఆ ఊరు దత్తత తీసుకుంటా, అభివృద్ధి చేస్తా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వను, కొత్త పెన్షన్లు ఇవ్వను, కొత్త రేషన్ కార్డులు ఇవ్వను అని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే గారు. గ్రామాలలో ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఈరోజు మేము 45% రిజల్ట్ సాధించిన ఆలేరు నియోజకవర్గంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్టుదల, సంకల్పం. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేసినారు కాబట్టి ఈరోజు మేము 48% స్థానాల్ని ఈ కాన్స్టిట్యున్సీలో గెలుచుకోగలిగినామంటే అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ. ఈ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము అంకితం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను, నీ బెదిరింపులకు టీఆర్ఎస్ పార్టీ లొంగలేదు, బాజాబ్తా నీకు ఎదురొడ్డి పోరాటం చేసింది కాబట్టే ఈరోజు మేము 78 స్థానాలు గెలుచుకున్నామనే మాట గుర్తు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రేపు ఏ ఎన్నిక వచ్చినా, స్థానిక సంస్థలలో ఏ ఎన్నిక వచ్చినా మా కార్యాచరణ మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎదురొడ్డి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం.
ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ధర్మంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందనే మాట మేము రుజువు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడే చెప్తున్నాం, మీరు బెదిరింపులు కనుక కొనసాగిస్తే తప్పకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి మీ మీద కూడా చర్యలు ఉండేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గెలిచిన అభ్యర్థిని పొందలేదని చెప్పి మరి నిరూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి చెల్లుతుంది. వాసాలమరిలో గెలిచిన అభ్యర్థి యొక్క ఓటును బయట వేయించి డబ్బలోంచి తీపిచ్చి బయట పెడించి అక్కడ కూడా కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నిక సింబల్స్ లేదు, పార్టీ పరంగా జరిగిన ఎన్నిక కాదు. రేపు పార్టీ పరంగా జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది సందర్భంగా తెలియజేస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.